ఒకవేళ నీ జీవితంలో నీ పిల్లల వివాహం కొరకు ప్రార్థించి ఉండొచ్చు, నీ పిల్లలు దేవునిలో బ్రతకటానికి ప్రార్థించి ఉండొచ్చు, నీ కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థించి ఉండొచ్చు, నీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత కొరకు ప్రార్థించి ఉండొచ్చు, నీ కుమార్తె గర్భం తెరవబడే విషయంలో నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇంత ప్రార్థన చేసినా జవాబు రాలేదంటే నేనంటే దేవునికి ఇష్టం లేదేమో అని అనుకోకు. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడేమోలే అని అనుకోకు. పిలవగా ఎప్పుడో నీకు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు నీ యొద్దకు రాకపోవటానికి ఆకాశ మండలం మందున దురాత్మలు అడ్డుకుంటా ఉన్నారు. మీరు ఇందాకేమో ప్రార్థనను ఏ శక్తి అడ్డుకోలేదు అన్నారు, ఇప్పుడేమో దురాత్మలు అడ్డుకుంటా ఉన్నాయి అంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటన్నా అని అంటారా? నేను చెప్పే మాట, అడ్డుకునేది కొంతకాలమే, పర్మనెంట్గా వాడు అడ్డుకోలేడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎంత ఆలస్యం చేశాడో ఆలస్యం చేసి 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 ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు.